తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అవుతారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో బొత్స సత్యనారాయణ ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలా అద్దుతుందని, అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీ ఛానళ్లు, మీడియా సంస్థలు మసాలా వార్తలు వండి వాడుస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎవరైనా అసత్యాలు ప్రచారం చేసినా చివరకు న్యాయం ధర్మమే గెలుస్తుందని, వ్యక్తిగతంగా మిథున్ రెడ్డి కుటుంబాన్ని అవమానపరచాలనే ఉద్దేశంతోనే ఈ తతంగమంతా జరిగినట్టు అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్పాను కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి, వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఆయనకి మనవి చెప్పాం, ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది, ఏ ఇబ్బంది పడద్దని చెప్పి రావడం జరిగింది. రేపు 25వ తారీఖు నాడు కూడా మా నాయకుడు కూడా వస్తారనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచారు. రివ్యూ పిటిషన్ వేశారు కదా, దాన్ని వచ్చిన ఆర్డర్ వచ్చిందో చూడతాం. సదుపాయాలు నడుస్తున్నాయి లేదంటే లేదు. అవునండి, నడుస్తున్నాయి లేదంటే లేదు. నడుస్తాయని ఈ ప్రభుత్వంలో వచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవంగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? లేదు కదా. మళ్ళీ దానికి మీరు క్వశ్చన్ అడగడం, నేను వచ్చి దానికి వచ్చి సమాధానం చెప్పడం, మీ మనస్సాక్షి మీకు తెలియవా? చెప్పండి. చూసి వచ్చింది ఎక్కడ? రూమ్లో. అదే చెప్తాను కదా, చట్టాన్ని చేతిలో ఒకసారి కానీ ఒక విషయంలో మాత్రం మనం చేతిలో తీసుకుంటే, చట్టాన్ని డైల్యూట్ చేద్దామని చెప్పి వ్యవస్థను తోడ్పడతామని చూస్తే అది ఆ వ్యక్తులను దహించేస్తుంది. రాబోయే కాలంలో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము సొసైటీకి అనేది తెలుసుకోవాలి. దాని నుంచి వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ విషయమే చెప్పాను కదా మీకు. పూర్తి కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగమో ఎల్లో బుక్ రాజ్యాంగమో అదే దిక్కుమాల బుక్ పక్కపడి కానీ ఏంటి, నేను ముందే చెప్పాను కదా, ఇది ఫ్యాబ్రికేషను, టోటల్గా ఇది ఫాల్స్. ఇది దీంట్లో వాస్తవాలు లేవు. అవాస్తవాలను వాస్తవాలుగా చేసి ఇబ్బంది పెట్టాలని కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏమీ లేదు. రాబోయే కాలంలో నిజం నిలకడమే తిరుగుతుంది. రాబోయే కాలంలో విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అని సక్రమంగా అవుతాయి. ఇక్కడ నుంచి నేను పార్టీ ఆఫీస్కి వెళ్తాను, మా పార్టీ ఆఫీస్కి అక్కడికి వెళ్తాను. అక్కడికి వస్తే అక్కడ రాజకీయ విషయాలు మిగతా అక్కడ కూడా ప్రస్తుతం మాట్లాడతాను. అక్కడ విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ అదే అన్నాను, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ దీనికి కన్ఫైన్ అవుతే ఇక్కడ దీనికే కన్ఫైన్ అవుదాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి రాజకీయ విషయాలు, రాజకీయ కోణంలోనూ మిగతా విషయాన్ని అక్కడ మాట్లాడతాం. మళ్ళీ మీకు చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో వాస్తవంగా దీంట్లో అవన్నీ అక్కడ మాట్లాడతాను. అవన్నీ అక్కడ మాట్లాడతాను. దీంట్లో మాత్రం వాస్తవం లేదు, లేనివి దాన్ని అభూత కల్పనలన్నీ నిజాలని చెప్పి చేయడానికి, ముఖ్యంగా వ్యక్తుల్ని అవమానపరిచి ఆ కుటుంబంలో ఉన్న ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసిన ప్రక్రియలో భాగమే దీని తాలూకా. ఇది తప్ప వాస్తవం మాత్రం ఏమీ లేదు. శ్రీకాకుళం జిల్లాలో విదేశీ పక్షుల అక్రమ రవాణా బయటపడింది. పలాస కాశీబుగ్గ రేంజ్ అటవీ శాఖ అధికారులు నిర్వహించిన సడన్ రైడ్లో ఈ స్మగ్లింగ్ బట్టబయలైంది. పలాస సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ రెస్టారెంట్లో విశ్రాంతి తీసుకుంటున్న స్మగ్లర్లను అటవీ శాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి కారుని తనిఖీ చేయగా మొత్తం 236 విదేశీ పక్షులు దొరికాయి. ఈ పక్షులను కలకత్తా నుంచి చెన్నైకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వివిధ జాతులకు చెందిన ఈ రంగురంగుల పక్షులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వీటి విలువ లక్షల్లో ఉంటుందని అటవీ శాఖ అంచనా వేస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి
నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రం సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ప్రతిసారి తిరుమలకి వస్తూనే ఉంటాను. ఎందుకంటే నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మరియు ఆశీర్వాదం ఉంటే మన జీవితము సంతోషంగా మరియు సులభంగా సాగుతుంది. అదే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తే మనసే గుడిగా మరియు మనశుద్ధి అర్చనగా అవుతుంది. ఎందుకంటే కో అంటే కొండ నుంచి పలికే కోనేటి రాయ మన వెంకటేశ్వర స్వామి ఒక్కటే. అదే కాకుండా మనం చూస్తే మన జీవితంలో ఉన్న అంటే భక్తులు అందరి జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి భక్తిని జ్ఞానముగా మార్చి మరియు మనందరికీ ముందుకు నడిపించేది మహాశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. మరియు ఆయన నామస్మరణంతో ప్రతి ఒక్క భక్తుడికి కూడా శక్తి పెరుగుతుంది మరియు మనకు ఒక ఆత్మబలాన్ని ఇస్తుంది. సో ఈరోజు దర్శనం చేసుకోవడం రియల్లీ హ్యాపీ టు బీ హియర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేటు పరం కాదన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. ప్లాంట్ను పూర్తి స్థాయిలో లాభాల్లోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. జాతీయ జెండా ఎగరవేయలేని జగన్ ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు వేసుకుని జైలుయాత్రలు చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. రాష్ట్రంలో మహిళల రక్షణ గాల్లో దీపంలో తయారైందన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. అధికార పార్టీ ఎమ్మెల్యేలే మహిళలను వేధించడం సిగ్గుచేటని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.